గీతా గోవిందం. భద్రా, నువ్వా? ఊరి నుంచి పారిపోయావనుకుంటే మళ్ళీ వచ్చినావా? గోవిందం చేతిలో సావడానికి వచ్చినావురా నువ్వు. ఇప్పుడే గోవిందానికి పోయి చెప్తాను. ఏయ్ ఆగు, ఏయ్ ఆగు, ఆగవే, ఏయ్ ఆగ, ఏయ్ ఆగ. ఇప్పుడు నేను దీని వెంటపడి ఊళ్ళో ఎవరి కంటపడినా గోవిందానికి అప్పగిస్తారు. ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది. దీన్ని బట్టి నాకు విషయం అర్థమైనది మచ్చా. నువ్వు మారాలనుకుంటే నీకోసం మారు, ఇంకెవరి కోసమో మారాలనుకుంటే మాత్రం ఇదిగో ఇట్ట ఇల్లు లేకుండా పోతావు. లేదు మచ్చా, గీతమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. ఆ ఒక్కసారికి నీ మాట విన్నంత మాత్రాన నీకు ఇలువ ఇయట్లేదంటే ఎట్టా? ఒక్కసారి కాదు మచ్చా, ప్రతిసారి అట్నే చచ్చాండదే. అరే వాళ్ళు తమ్ముడు వెనకేసుకొచ్చాదే, నా మాట వినదా? ఇదే అన్యాయం మచ్చా. గీతమ్మ చెప్పింది నిజమే మచ్చా. నీ బామ్మర్ది సిగరెట్ తాగలేదేమో. గది మొత్తం సిగరెట్ పోగుంటే తాగలేదంటావేంది మచ్చా? గది నుంచి పొగొచ్చే తాగినట్టే అనుకుంటే ఎట్టా మచ్చా? ఆ రోజు నువ్వు చెప్పింది గీతమ్మ వినలేదు కదా అని ఈరోజు గీతమ్మ చెప్పింది నువ్వు విన్నంటే ఎట్టా మచ్చా? ఆ రోజు నీ తప్పు లేనట్టు ఈరోజు నీ బామ్మర్దిది కూడా తప్పులేదేమో. వినాలి మచ్చా. ఎవరో ఒకరు సర్దుకుపోకుండా పంతానికి పోతే కాపురం నిలబడదు మచ్చా. ఇంకేడు కాపురం మచ్చా, అదెప్పుడో కూలిపోయినది. అర్థం చేసుకోని మనిషితో సర్దుకు పోయేదిలే. అయ్యా, ఏడున్నారా మీరు? ఆడా 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 మే ఏందట్ట ఆయాస పడిపోతాండావు? ఏమనేది మే? ఆ భద్రగాడు ఊర్లోకి వచ్చినాడయ్యా. ఊర్లోకి ఉండాడా? యాడుండాడో? ఊరి చివరి సందుకాడా దొంగలాగా తుప్పటి కప్పుకొని ఉన్నాడు. మే నిజంగానే చూసినావా? ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావా? నిజంగానే చూసినానయ్యా. నేను గోవిందానికి చెప్తానంటే నా ఎంటబడినాడు. తప్పించుకొని వచ్చినా. యాడికి పోతాడో? ఊరి పొలిమేరల దాటేలోగా పోలేరమ్మకి బలిచ్చా కొడుకుని. మచ్చా అన్నా, మచ్చా ఆగు మచ్చా, మచ్చా ఆగు, మచ్చా ఆగు మచ్చా.
బాజే ఢమర ఢమర ఢం 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 రే లయం విలయం పరుగులు పెడితే బలిర బలిర కీచక చోరే ఢమరుక ఢమరుక బాజే ఢమర ఢమర ఢం 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 రే ఉరుములు మెరుపులు ఉరుకులు పెడితే బలిర బలిర అసురార్చకులే కిరాతకాలే కృషించిపోవా త్రిశూల రుద్రుడు తెగబడితే రాక్షకాలే హరించిపోవా ఎగబడితే దురాగతాలే నశించిపోవా దయామయుడిలో సెగబుడితే వినాశనాలే నశించిపోవా విశాల హృదయుడు పగబడితే బలి బలి రా బలి 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 బల బల బలి 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 రా బలి 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 బల బల బలి 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 రా బలి 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 బల బల బలి 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 రా బలి 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 బల బల గుణహరణమిది జటాజూటుడే పరాక్రమించిన శ్మశాన క్షేత్రమిది నిశ్చల ప్రణవమిది నిర్భయ నటనమిది హలాహలాన్ని స్ఖలించనున్న భిక్షుని రౌద్రమిది ఈ భద్రగాడు ప్రతిసారి డబ్బులను అడిగితే ఎక్కడి నుంచి తెచ్చేది? వాడు ఇల్లు పొలం అమ్ముకుని పోతాడో ఇంకా ఏమైనా చేసుకుంటాడో చేసుకొని ఇదే ఆఖరిసారి. మళ్ళీ అడగొద్దని గట్టిగా చెప్పాలి. నాతో బలవంతంగా మందు తాగిచ్చావా? నాతో తాగిచ్చావా? గీతకిచ్చిన మాట తప్పేట్టు చేస్తావా? అయిపోయింది. ఇప్పుడు ఈ భద్ర నిజం చెప్పేస్తాడు. గోవిందం ముందు భద్రాన్ని చంపి తర్వాత నన్ను కూడా చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? 6 రోజులు మందు తాకుండా ఉండా. ఇంకొక రోజు తాకుండా ఉంటే నా బతుకు వేరే లెక్క ఉండేదే. కానీ నాతో బలవంతంగా తాగిచ్చే గీత ముందు నన్ను దోషి లెక్క నిలబెట్టినావు. జీవితాన్ని నాశనం చేసినావు కదరా. గోవిందం, నన్ను ఇడిచిపెట్టి గోవిందం. తప్పైపోయింది, నన్ను క్షమించు గోవిందం. ఏంది? నిన్ను క్షమించాలా? క్షమించే గీతకాడ పోయిన నమ్మని తిరిగి తెచ్చావా? క్షమించే ఇన్నాళ్ళు నేను పట్ట నరకం పోగొడతావా? క్షమించే నా కాపురం నిలబెడతావా? నిన్ను క్షమించి ఇడిచిపెడితే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడప్పా. నా చేతిలో నీ సావు రాసి పెట్టినాడు కాబట్టే నా కాడుకు వచ్చేలా చేసినాడు. నిన్ను చంపేస్తాను రా. అబ్బా, సరిగ్గా సమయానికి అడ్డొచ్చేసింది. భద్రని చంపితే ఆ నేరానికి గోవిందం జైలుకు పోయి ఉండేవాడు. నా గురించి చెప్తాడన్న భయం ఉండేది కాదు. నువ్వేం దడ్డొచ్చినావు? ఓడి నా చేతిలో సావాలా? తప్పుకోమే. ఆగండి. ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? ఒక మనిషి ప్రాణాలు తీస్తారా? అంటే తాగిన మత్తులో ఏవైనా చేసేస్తారా? మళ్ళా తాగుడు మత్తుని మాట్లాడకమే. నీ ముందు నేను తాగుబోతానుగా మిగిలిపోవడానికే కారణం ఓడు.
మనం గొడవ పడి విడిపోవడానికే కారణం ఓడు. చాలా ఆపండి. మీకేదో తాగడం కొత్త అయినట్టు అతనే బలవంతంగా తాగించినట్టు మాట్లాడుతున్నారేంటి? అవును మే, ఓడే తాగించినాడు. గొడవ అంతటికి ఓడే కారణం. ఓడు బతకడానికి వీళ్ళా? ఆగండి, ఆగమని చెప్తున్నాను కదా. అతను తాగిస్తే మీరెందుకు తాగారు? తాగాలని మీకు లేకపోతే బలవంతంగా ఎవరు తాగించగలరు? మే, ఆ రోజు ఏం జరిగినాదో నీకు తెలీదు. ఏం జరిగినా సరే మరొక మనిషి ప్రాణాలు తీస్తానంటే చూస్తూ ఊరుకోను. ఆ కత్తి పడేయండి. అప్పుడు నేను చెప్పింది వినలే, ఇప్పుడు వినట్లే. నా మాట నువ్వు విన్నప్పుడు నీ మాట నేను వినేదేంటి? తప్పుకోమే. అన్నా, మచ్చా మచ్చా ఆగు మచ్చా, వదులు మచ్చా. ఆగు. ఆగన్నా. ఓడిని చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. మచ్చా వద్దు మచ్చా, ఇప్పటికే ఓడి వల్ల నువ్వు గీతమ్మ దూరం అయిపోయినారు. ఓడిని చంపి ఇంకా దూరం అయిపోతారా? నా మాట ఇను మచ్చా. వదులు మచ్చా. వదిలే వీరయ్య, వదిలే. అర్థం కావట్లేదు ఈ మనిషికి. వదిలితే ఇతన్ని చంపేసి జైలుకి పోతారు. కన్నందుకు అత్తయ్య, కట్టుకున్నందుకు నేను ఏడుస్తూ కూర్చుంటాం. మే, ఇప్పుడు మన ఏడుపు కూడా కన్ను ఓడమే. ఓడేం చేసినాడో నీకు తెలీదు. ఏమన్నా చేయనివ్వండి. మీరిలా తాగేసి ఆవేశంతో ప్రాణాలు తీస్తాననడం తప్పు. ముందా కత్తి పాడేయండి. చూసినావు మచ్చా, నేను చెప్పేది వినకుండా ఇంకా నేను తాగేస్తుండా ఆవేశపడుతున్నా అని మాట్లాడుతుండాది. అవును, మీరు తాగింది నిజం, ఆవేశంలో ఉన్నది నిజం. మీరు మత్తులో చెప్పేది, ఆవేశంతో చెప్పేది ఏది నేను వినను. ఆ కత్తి అక్కడ పడేసి వెళ్ళండి, లేదంటే నా మీద ఒట్టే. పారే మచ్చా. నాకు తెలుసుమే, నేను ఏది చెప్పినా నువ్వు వినవు. కానీ ఏదో ఒక రోజు తెలుసుకుంటావు. ఈ తాగుబోతోని మాట్లాడినుంటే బాగుండేదని పశ్చాత్తాపడతావు. నేను నిడిచేదా లేదప్పా. ఏ రోజుకైనా నీ సావు నా చేతిలోనే. నన్ను క్షమించు గీతమ్మా. ఈరోజు నువ్వు నా ప్రాణాలు కాపాడావు, కానీ ఆ రోజు నీ కాపురం చెడిపోవడానికి నేనే కారణమయ్యాను. వీడేంటి గీత కాళ్ళ మీద పడ్డాడు? కొంపతీసి గీతకి చెప్పేస్తాడా ఏంటి? గీతకి నిజం తెలిసినా అయిపోతాను. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు అడుగుతుండావా? గోవింద్ ఇడిచిపెట్టినా నేను నిన్ను ఇడిచిపెట్టా. ఆగు వీరయ్య, ఏమైంది మీకు? ముందు ఆయన, ఇప్పుడు నువ్వు చంపుతానంటారేంటి? అంత తప్పు ఏం చేశాడు ఇతను? ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకొని మరీ చెప్పినాడు కదమ్మా, నువ్వు గోవింద్ ఇడిపోవడానికి కారణం వీడే అని. ఆ రోజు ఏం జరిగినాదో తెలుసునా? అది జరిగినది గీతమ్మ. నా పెండ్లాన్ని అడ్డుపెట్టి నీ కాపురాన్ని కూల్చేసినాడు. నీకు మచ్చకి తీరని ద్రోహం చేసినాడు. అయిపోయింది. ఇప్పుడు వీడు నిజం చెప్పేస్తాడు. ఓడు బతకూడదు గీతమ్మ. ఏయ్! ఆగు వీరయ్య, కత్తి పడే. ఆపొద్దు గీతమ్మా,
నన్ను సంపని. నేను చేసిన పాపానికి ఆ శిక్ష పడాల్సిందే. నేను తాగంటే తాగకుండా నా ఫ్రెండ్స్ ముందు ఫూల్ని చేసినాడని అనవసరంగా ఇగోకి పోయి బలవంతంగా తాగించాను. అంతేగాని గోవిందం కావాలని తాగలేదు. నేను ఎన్నిసార్లు తాగమని అడిగినా నువ్వు కట్టిన కంకణం చూపించి గీతకి మాటిచ్చాను తాగనని పట్టుబట్టాడు. మా గొడవ వల్లే నువ్వు కట్టిన కంకణం తెగిపోయింది. నేనే బలవంతంగా తాగించాను. అసలు గోవిందం తప్పేమీ లేదు. నీకిచ్చిన మాట తప్పుతా అని ఎంత బతిమాలాడో, అయినా నేనే వినిపించుకోలేదు. తప్పు నాదే గీతమ్మా. గోవిందం చాలా మంచోడు. నీకోసమే ఆలోచించాడు. గోవిందాన్ని అర్థం చేసుకొని నన్ను క్షమించు. అమ్మయ్యా, మొత్తానికి నా గురించి చెప్పలేదు. స్వామి భక్తి ప్రదర్శించాడు. బతికిపోయాను. గీతమ్మ పుణ్యమా అని బతికిపోయినా. మళ్ళీ కంటికి కనిపిస్తే ప్రాణాలు తీస్తా పో. జరిగిందేందో ఇప్పటికైనా తెలిసినది కదా గీతమ్మ. గోవిందుది ఏ తప్పులే. తప్పేదన్నా ఉంటే ఆ భద్రంగాడిది. నా పెండాన్ని చంపుతాడని భయపడి అబద్ధం చెప్పిన తప్పు నాది. ఇదే మాట నీకు చెప్పాలని చూస్తే నువ్వు వినిపించుకోలేదనే చాలా బాధపడినాడు. అర్థం చేసుకున్నానని ఒక్క మాట చెప్పు గీతమ్మా, సంతోషపడిపోతాడు. జరిగింది చెప్పాలని చూస్తా అండా. వద్దు. కారణం ఏదైనా సరే ఈ రోజు మాత్రం మీరు తాగి రావటం తప్పే. ఆ భద్రగాడు నాకేమీ చెప్పొద్దన్నాను కదా. తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్తున్నారే, సిగ్గుగా లేదు? కుక్క తోక ఎప్పుడు వంకరే. తాగుబోతే ఎప్పటికీ తాగుబోతే. నా మొగుడు నాకిచ్చిన మాట కట్టుబడి 6 రోజులు తాగకుండా ఉన్నాడు. 7వ రోజు తాగినాడంటే కారణం ఏముంటాదో నన్ను ఒక్క క్షణం ఆలోచించినావుమే. తాత, ఆయన వచ్చారా? చూడలేదు గీతమ్మా. ఆయన ఈ టైంలో ఏడెందుకుంటాడమ్మా? ఆ ఏలయ్యతో కలిసే యాన్నో తాగి పడి ఉంటాడు. పుట్టి తాగుబోతాడు అయిపోయి ఉంటాడు. తాత, ఆయన్ని తాగుబోతు అని మాత్రం అనొద్దు. ఏమండి? అత్తయ్య, ఏమండి? ఏమండి? జయమ్మ, మీ అన్నయ్య ఎక్కడా? చూడలేదు వదినా. ఎందుకు? మీ అన్నయ్యతో వెంటనే మాట్లాడాలి. అన్నతో ఏం మాట్లాడతావు వదినా? ఏదన్నా చెప్తే వినే మనిషి అయితే కదా. అలా అనొద్దు జయమ్మ. మీ అన్నయ్య చాలా మంచివారు, చెప్తే వింటారు. మనమే ఆయన్ని తక్కువ చేసి ఆయన చెప్పేది వింటం లేదు. ఏవండి? వదిన, ఏవండి? 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 ఏమైంది వదినకి ఈరోజు? అత్తయ్య, అత్తయ్య, ఏంది మే? ఏమైనాది? ఎందుకు ఏడుచాండావు?
ఏమైనాది మే? గోవింద్ ఏమైనా అన్నాడా ఏమే? ఓరి సంగతి తెలుసు కదమే. ఓడేం మాట్లాడినా ఈ చెవిని విని ఆ చెవిని ఇడిచిపెట్టాలా? పట్టించుకుంటే ఎట్టమే? లేదత్తయ్య, ఆయన ఏమీ అనలేదు. నేనే ఆయన్ని అనకూడని మాటలన్నీ అన్నాను. ఆయన ఏ తప్పు చేయకపోయినా నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏమంటాండావు మే? ఓని తప్పుల్ని సరిదిద్దే నువ్వు ఓన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడేంది? నా కోసం ఆయన 6 రోజులు తాగకుండా ఉన్నారు అత్తయ్య. 7వ రోజు తాగి వస్తే 6 రోజులు మంచిగా ఉన్న మనిషి 7వ రోజు ఎందుకు తాగొచ్చాడని ఆలోచించాలి కదా. కొంచెం కూడా ఆలోచించలేదు. ఆయన చెప్పింది అస్సలు వినిపించుకోలేదు. ఆయనంటే మత్తులో ఉన్నారు. నాకేమైంది అత్తయ్య? మంచిగానే ఉన్నాను కదా. ఆయన చెప్పేది ఒక్కసారి వినుండొచ్చు కదా. వినిపించుకోలేదు. ఆయన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకుని మార్చుకుంటానని ఆలోచించిన నేనే చివరికి ఆయన మాటలు వినకుండా పోతే ఇంకా ఆయన్ని ఎవరు అర్థం చేసుకుంటారు? తప్పు చేశాను అత్తయ్య. ఇంకో పాపకు చదువు చెప్తుండావా? ఎవరికమ్మా? జాబిలికి తాత. నీ కూతురు చదువుకుంటుందంట కదా? జాబిలి, చదువుతున్నావా లేదా? ఎవరు చదివిస్తున్నారు? నేను చెప్తాను. జాబిలి చదువుకుంటుంది. నేనే చదువు చెప్తున్నా.